ఓం శ్రీ గణేశాయ నమః. గురుబ్రహ్మ గురువిష్ణు గురుర్దేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. సంక్రాంతి పండుగ గురించి తెలుసుకుందాం. మకర సంక్రాంతి మనకు పెద్ద పండుగ, పెద్దల పండుగ, పంటల పండుగ కూడా. పరిశ్రమించి జీవనం గడిపే మన పూర్వులు తాము పండించుకున్న పంటల్ని విజయోత్సాహంతో పొంగించి వండి పంచభూతాలకి తృప్తి కలిగించి తాము సంతోషించి చలిమంటల వెలుగులో గొబ్బిళ్లతో మైమర్చేటువంటి పండుగ. ఉత్తరాయణం దేవతలు ముఖ్యమైనది కనుక ఉత్తరాయణ కాలం, దక్షిణాయనం పితృదేవతలు ముఖ్యం. ఈ ఉత్తరాయణంలో పాడి పంటల సమృద్ధి, ఇంటి నిండా ధాన్యం, ఆరోగ్యం, ఐశ్వర్యం ఉంటాయి. కాబట్టి ఈ మకర సంక్రమణానికి వెనుకటి 30 రోజులు ధనుర్మాసం. అప్పుడు సూర్యుడు ధనురాశిలో ఉంటాడు. ఈ ధనుర్మాసం 30 రోజులు భక్తులు తెల్లవారుజామున మేలుకొని స్నానాలు నిర్వహించుకొని దేవాలయాల్లో పూజలు చేస్తూ ఉంటారు. మొదట భోగి పండుగ. ఇంద్రుడి కోసం, ప్రీతి కోసం చేసేటువంటి భోగి పండుగ. గోదాదేవి మకర సంక్రాంతి ముందు రోజు శ్రీరంగనాథునిలో వివాహ సంబంధమై ఐక్యమయం చెందిందనమాట. ఈ భోగినాడు కొత్త బియ్యం, కొత్త బెల్లంతో భోగి పొంగల్ చేసి దేవునికి సమర్పించి భోగి స్నానం చేసి భోగి మంటలు వేసుకుని పిల్లలంతలు పెద్దలు అందరూ కూడా ఆనందంగా ఉంటారు. పిల్లలకి ఆరోగ్యం, ఆయుష్ పెరుగుతుందని ఈ భోగి పళ్ళు పోయడం వల్ల మన పెద్దలు చెప్తూ ఉంటారు. తర్వాత సంక్రాంతి, రెండవ నాటి పండుగ సంక్రాంతి. ఈ సంక్రాంతి రోజున వాతం తగ్గాలంటే నూనె మొదలైన తైలాలు, వాతాన్ని హరించే గుమ్మడికాయ మొదలైన కూరగాయలు వండి తినాలి. కాబట్టి తెలకపిండితో ఒళ్ళు రుద్దుకుని స్నానం చేసి గుమ్మడికాయలు మొదలైనవి దానం ఇస్తూ ఉంటారు. పితృదేవతలు పుణ్యలోకాలు చేరతారని వారికి తర్పణాలు కూడా ఇచ్చి వస్త్రదానాలు చేస్తూ ఉంటారన్నమాట. ఉత్తరాయణ పుణ్యకాలంలో నల్ల నువ్వులతో ఆవును చేసి దానం ఇస్తే మహాపుణ్యం. వస్త్రదానం గొప్ప పుణ్యాన్ని ఇస్తుంది. నెయ్యి కూడా దానం చేయాలి. అంటే ఇటు ఉదయాన్నే పిన్నలు పెద్దలకు నమస్కరించి వాళ్ళ నుండి శుభాశిస్సులు పొందాలి. ఇటు మకర సంక్రాంతి పుణ్యకాలమే కాకుండా పితృదేవతలకు కూడా తృప్తి కలిగించి వాళ్ళను ఆరాధించే పెద్దల పండుగ. తరువాత కనుమ. ఇది పూర్తిగా రైతులకు సంబంధించిందనమాట. వ్యవసాయం చేసేటువంటి రైతులు వారు ఉదయాన్నే లేచి పశువుల కొట్టాల ముందు పాలు పోసి పొంగళ్ళు వండుతూ ఉంటారు. చక్కగా పశువుల కొట్టం అంతా కూడా శుభ్రం చేసుకుని ముగ్గులు అవి వేసుకుని చక్కగా పొంగళ్ళు చేసి ఆ భూదేవికి, పశువులకి నైవేద్యం పెడుతూ ఉంటారు. వ్యవసాయదారుడికి పశువులే సంపద. వాటి శ్రమ ద్వారా పంట చేతికి వచ్చిన సంక్రాంతి సమయంలో కృతజ్ఞతాపూర్వకంగా కొత్త బియ్యంతో పొంగలి వండే ఆచారం ఉందన్నమాట. మానవులకు అమృతంతో సమానమైన పానీయాన్ని సమకూర్చడం కోసం తానే గోరూపాన్ని ధరించి అమృతం యొక్క శక్తిని బ్రహ్మదేవుడు గోవు పొదుగులో ఉంచాడు. ఆ పొదుగు నుంచి వచ్చేవే పాలు. ఆవు పాలు మానవులకి సమగ్రమైన ఆహారమై అమృతంతో సమానం కాబట్టి ఆ గోమాత ఆహారాన్ని సమకూర్చి ఇచ్చి పోషించే బ్రహ్మ కావడంతో పూజింపదగింది. గోవును పూజించడం వల్ల తల్లిదండ్రుల్ని, బ్రహ్మను పూజించిన ఫలితం దక్కుతుంది. కాబట్టి గోవు యొక్క పూజకే ఏర్పాటు చేసిందే కనుమ పండుగ. అంటే జంతు జాతికి కృతజ్ఞత తెలిపే పండుగ. పంటలు పండేట్టుగా చేసే భగవంతునికి, పొలాన్ని దున్నే ఎద్దులకు అందరికీ కృతజ్ఞత తెలిపే మంచి పండుగ. ఈ సంక్రాంతి రోజున గంగిరెద్దుల వాళ్ళు రావటం మనం చూస్తూనే ఉంటాం. పూర్వకాలంలో గంగిరెద్దులను ఆడించేవాళ్ళు, దాన్నే వృత్తిగా చేపట్టేవాళ్ళు. గ్రామాల్లో ఏ శుభకార్యం జరిగినా అది చిన్నదైనా పెద్దదైనా గంగిరెద్దు మేళానికి అత్యంత ప్రాధాన్యం ఇచ్చేవారు. ఏ పనిని ప్రారంభించినా ముందుగా గంగిరెద్దు మేళం చేయిస్తే శుభప్రదమని ప్రజల నమ్మకం. ఏ పూజ చేసినా ముందుగా గణపతిని పూజించినట్లే ఏ కార్యక్రమానికైనా ముందుగా గంగిరెద్దు మేళాన్ని ప్రవేశపెడితే
ఆ కార్యక్రమం శుభమవుతుంది అని పెద్దవాళ్ళ యొక్క నమ్మకం. తర్వాత స్త్రీలు ముంగిట అంతా కూడా ఆవు పేడతో నీళ్లు చిలకరించి రంగవల్లులన్నీ తీర్చిదిద్ది వాటిలో గొబ్బెమ్మలను పెట్టి పూజించే ఆచారం కూడా ఉంది. ఆ సాయంకాలం పిల్లల చేత సందె గొబ్బెమ్మ అనే పేరంటాన్ని చేయించి ఆ గొబ్బెమ్మలకి సాయంత్రం పూజ చేసి నైవేద్యం ఇచ్చి ఆడపిల్లలంతా కూడా ఆ గొబ్బెమ్మల చుట్టూ తిరుగుతూ అనేక పాటలు పాడుతూ ఆ కృష్ణ భగవాన్ని పూజిస్తూ ఉంటారన్నమాట. గొబ్బియళ్ళో సఖియా వినవే, చిన్ని కృష్ణుని సోదరి వినవే, కృష్ణుని చరితము వినవే. గొబ్బియళ్ళో సఖియా వినవే, చిన్ని కృష్ణుని సోదరి వినవే, కృష్ణుని చరితము వినవే. అష్టమి నాడు గోకులమందు చిన్ని కృష్ణుడు జననమందే, అందరి కోర్కెలు తీర్చేనే. గొబ్బియళ్ళో సఖియా వినవే, చిన్ని కృష్ణుని సోదరి వినవే, కృష్ణుని చరితము వినవే. కురు పాండవ సమరమందు దుఃఖితుడైన పార్థుని చూసి హితము చెప్పి వీరుని చేసి చూపేనే. గొబ్బియళ్ళో సఖియా వినవే, చిన్ని కృష్ణుని సోదరి వినవే, కృష్ణుని చరితము వినవే. దరిద్రుడైన కూచెలుకు సంపదలిచ్చే మాధవుడు, అతని కోర్కెలు తీర్చేనే. గొబ్బియళ్ళో సఖియా వినవే, చిన్ని కృష్ణుని సోదరి వినవే, కృష్ణుని చరితము వినవే. ఇంకో పాట. అటవీ స్థలమున కరుగుదమా, వటపాత్రంబులు కోయుదుమా, గుంటలు గుంటలు తవ్వుదమా, గోళీకాయలు ఆడుదమా, చింతా పిక్కలు ఆడుదమా, చిరు చిరు నవ్వులు నవ్వుదమా, చెమ్మా చెక్కలాడుదమా, చెక్కిలి గింతలు పెట్టుదుమా, దాగుడు మూతలు ఆడుదమా, తలుపు చాటున దాగుదమా, అటవీ స్థలమున కరుగుదమా, వటపాత్రంబులు కోయుదమా, కోతి కొమ్మచ్చులాడుదమా, కొమ్మల చాటున దాగుదమా, చల్లని గంధము తీయుదమా, సఖియా మెడలో పూయుదమా, పూల దండలు గుచ్చుదమా, దేవుని మెడలో వేయుదమా, అటవీ స్థలమున కరుగుదుమా, వటపాత్రంబులు కోయుదమా. దుక్కు దుక్కుదున్నారంట, ఏమి దుక్కుదున్నారంట, రాజావారి తోటలో జామ దుక్కుదున్నారంట. అవునాటి అక్కల్లారా, చంద్రగిరి భామల్లారా, భామలు తీర్చి గొబ్బెళ్ళో గొబ్బియళ్ళో గొబ్బియళ్ళో. విత్తనం విత్తనం వేశారంట, ఏమి విత్తనం వేశారంట, రాజావారి తోటలో జామ విత్తనం వేశారంట. అవునాటి అక్కల్లారా, చంద్రగిరి భామల్లారా, భామలగిరి గొబ్బిళ్ళో గొబ్బియళ్ళో గొబ్బియళ్ళో. మొక్క మొక్క మొలిచిందంట, ఏమి మొక్క మొలిచిందంట, రాజావారి తోటలో జామ మొక్క మొలిచిందంట. అవునాట అక్కల్లారా, చంద్రగిరి భామల్లారా, భామలు తీర్చి గొబ్బెళ్ళో గొబ్బియళ్ళో గొబ్బియళ్ళో. పువ్వు పువ్వు పూసిందంట, ఏమి పువ్వు పూసిందంట, రాజావారి తోటలో జామ పువ్వు పూసిందంట.
అవునా అటి అక్కల్లారా చంద్రగిరి భామల్లారా భామలు తీర్చి గొబ్బెళ్ళో గొబ్బియ్యళ్ళో గొబ్బియ్యళ్ళో. కాయ కాయ కాసిందంట ఏమి కాయ కాసిందంట రాజావారి తోటలో జామకాయ కాసిందంట. అవునా అటి అక్కల్లారా చంద్రగిరి భామల్లారా భామలు తీర్చి గొబ్బెళ్ళో గొబ్బియ్యళ్ళో గొబ్బియ్యళ్ళో. పండు పండు పండిందంట ఏమి పండు పండిందంట రాజావారి తోటలో జామ పండు పండిందంట. అవునా అటి అక్కల్లారా చంద్రగిరి భామల్లారా భామలు తీర్చి గొబ్బెళ్ళో గొబ్బియ్యళ్ళో 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 గొబ్బియ్యళ్ళో. ఏల వచ్చెనమ్మ కృష్ణుడేల వచ్చెనే ఏల వచ్చెనమ్మ కృష్ణుడేల వచ్చెనే మాయదారి కృష్ణుడొచ్చి మహిమ చేసెనే ఈ మాయదారి కృష్ణుడొచ్చి మహిమ చేసెనే. ఏల వచ్చెనమ్మ కృష్ణుడేల వచ్చెనే మాయదారి కృష్ణుడొచ్చి మహిమ చేసెనే ఈ మాయదారి కృష్ణుడొచ్చి మహిమ చేసెనే. ఉట్టి మీద పాలు పెరుగు ఎట్ల దించెనే ఉట్టి మీద పాలు పెరుగు ఎట్ల దించెనే కొట్టబోతే దొరకడమ్మ చిన్ని కృష్ణుడు ఇలా కొట్టబోతే దొరకడమ్మ చిన్ని కృష్ణుడు. ఏల వచ్చెనమ్మ కృష్ణుడేల వచ్చెనే మాయదారి కృష్ణుడొచ్చి మహిమ చేసెనే ఈ మాయదారి కృష్ణుడొచ్చి మహిమ చేసెనే. చీరలన్నీ మూట కట్టె చిన్ని కృష్ణుడు పొన్నమామి చెట్టు మీద పంతమాడెను ఆ పొన్నమావి చెట్టు మీద పంతమాడెను. ఏల వచ్చెనమ్మ కృష్ణుడేల వచ్చెనే మాయదారి కృష్ణుడొచ్చి మహిమ చేసెనే. కాళింది మడుగులోన కలయవాడమ్మా కాళింది మడుగులోన కలయువాడమ్మా బాలుడు కాదమ్మా పెద్దవాడమ్మా వీడు బాలుడు కాదమ్మా పెద్దవాడమ్మా. ఏల వచ్చెనమ్మ కృష్ణుడేల వచ్చెను మాయదారి కృష్ణుడొచ్చి మహిమ చేసెను ఈ మాయదారి కృష్ణుడొచ్చి మహిమ చేసెను. ఇలా సంధ్య గొబ్బెమ్మలో ఆ గొబ్బెమ్మల చుట్టూ తిరుగుతూ కృష్ణ పరమాత్మని ప్రార్థిస్తూ ఆ కన్య పిల్లలందరూ కూడా చక్కగా గొబ్బెమ్మల పేరంటం చేసుకుని సంతోషపడుతూ ఉంటారు. మోహన్ వాణి ఛానల్ వారికి ధన్యవాదాలు. వినండి, వినిపించండి, వింటూనే ఉండండి. మన మోహన్ వాణి కార్యక్రమాలు మీకు నచ్చినట్లయితే వెంటనే ఒక లైక్ చేయండి, అలాగే కామెంట్ చేయండి, ఎక్కువ మందికి షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే మన ఛానల్కి ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదాలు.